audio jungle. आखिर को ज्युडिशियरी కూడా ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మహాత్మా గాంధీ ఏ మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆదేశాలకు ఈనాడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో డైల్యూట్ చేయడానికి అగ్ర కులాల ఓ ఆలోచనను ఈనాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీను నీరు కాల్చడానికి ప్రయత్నం చేస్తే మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఎంపీలను తీసుకుపోయి న్యాయం ఇది న్యాయమేనా? అట్టడుగున ప్రజానికానికి అన్యాయం జరుగుతుంటే మేము చూసి ఊరుకోవాలిగా? చట్టసభల్లో మేము ఎందుకు వచ్చినాం? ప్రజల పక్షాన వచ్చినాం. ఏ పేదవానికి అన్యాయం జరిగినా మేము చూసి ఊరుకోలేమని మా నానమ్మ అయినటువంటి ఇందిరాగాంధీ, మా తల్లి అయినటువంటి సోనియా గాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ అలాంటి ఆలోచనలో ఉన్నాం. మేము దున్నే వాడికే భూమి అని ఆ రోజులలో కమ్యూనిస్టులు రాస్తే మా అమ్మ దున్నే వాడికే భూమి ఇచ్చింది. అంతటితో ఆగలే. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో దాన్ని తూచా తప్పకుండా రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఇది మా ఆలోచన. అంతేకాదు రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా సోనియా గాంధీ అండ్ మన్మోహన్ సింగ్ ఒక మంచి పని చేశారు. మా బీసీల గురించి ఆనాడు ఉన్నటువంటి ఐఐటి ఎయిమ్స్ లో రిజర్వేషన్ లేదని జ్యుడిషియరీ కొట్టేసింది. కానీ ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ గా ఉండి సోనియా గాంధీ దగ్గరికి నేను ఆమె పోయాము. మేడం, ఇది అన్యాయం, మా పిల్లలు చదువుకోవద్దా? 5 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి చదువుతారు, తెలుగు మీడియంకి వెళ్ళి వస్తారు. మరి వారి చదువుకు ఈనాడు ఐఐటి ఐఐఎంలో కేవలం ఉన్నత కోటీశ్వర్లే చదువుతారా అని ఆలోచన చేస్తే సోనియా గాంధీ మరి ఏం చేయాలన్నది. మేడం, మళ్ళీ మనం పార్లమెంటు బిల్లు పెట్టాం. నేను పార్లమెంట్ లో ఉన్నటువంటి మెంబర్లందరినీ తయారు చేస్తా, బిల్లు పాస్ చేద్దాం, జ్యుడిషియరీ కంటే ఈనాడు పార్లమెంట్ పెద్దలని చూయిద్దాం అని ఆలోచన చేస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు, లాలూ ప్రసాద్ యాదవ్ వస్తే, ములాయం సింగ్ మొదలు వస్తే, అదేవిధంగా మరి అందరూ కూడా, మాయావతి అందరూ కూడా మాకు మద్దతు ఇస్తే బిల్లు పాస్ అయింది. ఇవాళ మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చదువుతున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో, ఎయిమ్స్ లో మా వాళ్ళంతా చదువుతున్నారు. ఇవాళ మీకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏమిరా బాబు, జ్యుడిషియరీకి ఏదంటే నిర్ణయమా? మరి ఈనాడు జ్యుడిషియరీలో రిజర్వేషన్ అందుకుంటుందని నేను అడుగుతున్నా. అన్ని దగ్గరలో చెప్తారు చలమేశ్వరరావు గారు, జ్యుడిషియరీలోని ఆయన ఇప్పుడే రిటైర్డ్ అయినట్టు. మరి జ్యుడిషియరీలో రిజర్వేషన్ వద్దా? మీరే కూర్చుంటారు జీవితాంతం. మా వాళ్ళకు అవకాశం లేదా? మా ఎస్సీలకు అవకాశం లేదా? మా ఎస్టీలకు అవకాశం లేదా? మా బీసీలకు అవకాశం లేదా? ఏం న్యాయం అంటే ఇది? అంతేకాదు, ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతున్నది. కేఆర్ రామస్వామి అగ్రకులాల వాడైనా పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తే ఆయన విగ్రహాలను కూడా పడుతున్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాలు కూడా పడుతున్నారు. యూపీలో అంబేద్కర్ విగ్రహాలు కూడా పడగొడుతున్నారు. అంటే ఏమిటి? ఈ దేశంలో రిజర్వేషన్ అప్పుడే అన్నాడు మోహన్ భగత్ గారు, బీహార్ ఎన్నికల్లో రిజర్వేషన్ మీద రివ్యూ కావాలన్నాడు. మీ బుద్ధి అప్పుడే తెలిసిపోయింది. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలోచన ఈ దేశంలో రిజర్వేషన్ ఎత్తేయాలని ఆలోచన చేస్తున్నారు. కేవలం మాయమాటలు ఎవరు మాట్లాడడం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, మీ అమ్మ డైలాగులు బాగానే ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ ఇంప్లిమెంటేషన్ కావాల్సిన అవసరం ఉన్నది. జనాభాలో లెక్క ఉన్నది. ఇలా కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించాడు. ఇవాళ వారు 54% ఉన్నది బీసీలది. అదేవిధంగా ఎస్సీల పర్సంటేజ్ కూడా పెరుగుతున్నది. ఇవాళ అవసరం ఉన్నది. మా పిల్లలు కూడా చదువుకోవాలా లేదా? మాట్లాడితే మా కేసీఆర్ గొర్రెలు అంటాడు, బొర్రెలు అంటాడు, పందులు అంటాడు, ట్రాక్టర్ అంటాడు. ఎవరికి కావాలి ఇవి? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.